హలో హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోలోకి వచ్చాను. సో ఈ వీడియో ఏంటంటే నేను అమెజాన్ నుండి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. ఆ ప్రోడక్ట్ ఏంటనేది మీకు ఇప్పుడు చూపించడానికి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూసుంటారు. మా ఇంట్లో లైక్ మా కజిన్ మ్యారేజ్ ఉంది. సో సంగీత్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో బయట ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుందామని, కానీ ఇన్ని డేస్కి వీలైందనమాట. సో ఆ వీడియో ఏం ప్రోడక్ట్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా నాకు తెలియదు, నేను ప్రైమ్ మెంబర్ని కాదు, కానీ నాకు నిన్న నైట్ పెట్టాను, మార్నింగ్ కల్లా ప్రోడక్ట్ అవుట్ ఫర్ డెలివరీ అని మెసేజ్ వచ్చింది. అదేంటో నాకు అర్థం కాలేదు. సో అమెజాన్లో ఎందుకు ఇస్తున్నారో తెలియదు, మేబీ దివాళీ స్పెషల్ అయి ఉండొచ్చు. నైట్ ఆర్డర్ చేస్తే మార్నింగ్ కల్లా ప్రోడక్ట్ ఇంటి ముందు ఉంది. ఇప్పటి నుండి అకేషన్ ఉంటే కొందామంటే ఎవ్రీ టైం ఎప్పటికీ ఏదో ఒక ఎక్స్పెన్సెస్ ఉండడము, అవసరమా అని చేసి ఊరుకోవడము. కానీ ఎందుకో నైట్ ఉన్నట్టుండి ఎట్లయినా తీసుకోవాలి. ఎవ్రీ టైం అలానే అనుకుంటున్నాను. ఏముంటుంది అనుకుంటున్నారు మీరైతే గెస్ చేయండి. మీరు గెస్ చేసేలోపు వీడియో కూడా వచ్చేస్తుంది. సో నేను వచ్చేసి హ్యావెల్స్ కంపెనీ 5-in-1 హెయిర్ కేర్ స్టైలర్ కొన్నాను అనమాట. సో దీంట్లో ఏమేమి వస్తాయి ఏంటన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ కంప్లీట్ కిట్ లో ఏమేమి వచ్చాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీంట్లో ఇది నేను ఫస్ట్ టైం తీసుకోవడము. ఇది వచ్చేసి మెయిన్ ఏదైతే హ్యాండిల్ ఉంటుందో ఇది వచ్చేసి అది అనమాట. నాకు కరెక్ట్గా తెలియదు. సో ఒకసారి గైడ్ చూస్తే తెలుస్తుంది. సో మాన్యువల్ చూస్తే ఇది వచ్చేసి హెయిర్ బ్లోవర్ అనమాట, హెయిర్ డ్రైయర్ లాగా. సో ఇలా దీన్ని ఫిక్స్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది అండ్ స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట దీంతో. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే హాట్ అండ్ కోల్డ్ రెండు ఉన్నాయన్నమాట. సో మనం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసేసి మనం కోమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆయిల్ ఉంది, నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు వీడియో తీసినప్పుడు మీకు చూపిస్తాను. సో దీంట్లో మనకు అడ్జస్టబుల్ ఉందన్నమాట. 0, 1, 2, 3 మనకు ఎలా అంటే అలా మనం ఎంత హీట్ కావాలన్నా కోల్డ్ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇదిగోండి హీట్ అండ్ కోల్డ్ ఉంది. అండ్ ఇది పుష్ చేస్తే ఇది యూజ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో ఇంకొకటి ఇంకా ఏమొచ్చాయంటే ఇదేంటో నాకు అర్థం కాలేదు, చూద్దాం. ఇది వచ్చేసి అది కదా. సో ఇది వచ్చేసి హెయిర్ బ్రష్ అన్నమాట. సో హెయిర్ని కోమ్ చేసుకోవడానికి. సో ఇది బ్రష్, ఈ మెయిన్ బాడీ ఉంటుంది కదా, దీనికి అటాచ్ చేసి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు అడ్జస్టబుల్ అది పవర్ అనేది బటన్స్ ఇచ్చాడు. మనం ఎంత హీట్ కావాలన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసి. సో ఇక్కడ మనం పెట్టుకున్న అటాచ్మెంట్ రిలీజ్ చేయడానికి మనకి ఇక్కడ పుష్ బటన్ ఇచ్చాడు. ఇలా అటాచ్ చేసింది మనకు వెంటనే ఇమీడియట్ గా ఊడిపోద్ది. ఇక్కడ మనం ఇక్కడ బటన్ పుష్ చేస్తేనే మనకి అటాచ్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి అలా ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఇంకొకటి స్టింకబుల్ బ్రష్ అన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన హెయిర్ అన్నది వాల్యూమ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనం సింపుల్ అంటే ప్లఫీగా ఉండే కర్ల్స్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మేము కంప్లీట్ గా వీడియో చేసి పెడతాను, ఎలా దీని ఫంక్షనింగ్ ఎలా ఉందన్నది. సో దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇట్లా మనం ఎంత అంటే అంత బయటకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ నాజల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఓకే. సో ఇంకా ఇదేంటంటే ఇది హ్యాండ్కి వేసుకునే గ్లో అండి.
సో హీట్ మన హ్యాండ్కి తగలకుండా ఉండడానికి, అది పట్టుకున్నప్పుడు కొంచెం యూస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి వాడు హ్యాండ్ గ్లో ఇచ్చారనమాట ఇలా. సో ఇంకా ఇంకేముంది, సో మెయిన్ ఇది వచ్చేసి హెయిర్ కర్లర్ అండి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో హెయిర్ ఇలా మొత్తం రోల్ చేసేసి ఇలా పెట్టేస్తే హీట్కి ఇలా వదిలేస్తే మంచి కర్ల్స్ వస్తాయి చిన్న చిన్నగా. సో ఇది, సో దీని ఫంక్షనింగ్ పెద్దగా నాకు తెలియదు. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈవెంట్స్ మ్యారేజ్ ఉంది కదా, సో మ్యారేజ్కి సంగీత్కి ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయండి. సో నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను. సో ఇది ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది రెగ్యులర్గా ఏం యూజ్ చేయను, బట్ ఏంటంటే ఇది యూజ్ చేయాలంటే ఎయిర్ ప్రొటెక్షన్ స్ప్రే మ్యాండేటరీయా? ఒకసారి నాకు చెప్పండి, నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే మ్యాండేటరీ, బట్ అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళకి అవసరం లేదు అని చెప్పారు. సో దానికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అంట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటన్నది. మీలో ఎంతమంది యూజ్ చేస్తారు ఈ ప్రోడక్ట్ని, హ్యావెల్స్ది? సో యూజ్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుంది ఫంక్షనింగ్ ఏంటి అనేది నాకు సజెస్ట్ చేయండి. ఓకే, యా.